హాయ్ పిల్లలు, వెల్కమ్ టు టైనీ హార్ట్స్ కార్నర్. ఈరోజు మనం ఇతరులకు సహాయం ఎందుకు చేయాలో తెలుసుకుందాం. మీకు తెలుసా, ఇతరులకు సహాయం చేసిన చేతులు ప్రార్థించే పెదవుల కంటే ఎన్నో రెట్లు గొప్పవి. అయితే సహాయం చేయడం అంటే ఏంటి? ఉదాహరణకు, మీ ఫ్రెండ్స్కి స్కూల్లో ఏదైనా పాఠం అర్థం కాలేదనుకోండి, తను ఇబ్బంది పడుతూ ఉన్నారనుకో, అప్పుడు మీరు వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పడం కూడా ఒక సహాయం లాంటిదే. అలానే ఇంట్లో మీ పేరెంట్స్ చెప్పకుండానే మీ పనులు మీరు చక్కగా చేసేసుకున్నారనుకోండి, అది కూడా ఒక రకంగా మీ పేరెంట్స్కి మీరు చేసే సహాయం లాంటిది. అలాగే ఈ వేసవి కాలంలో మొక్కలకి నీరు పోయడం, పక్షులకి ఒక గిన్నెలో మంచి నీరు పెట్టడం, అనాథ పిల్లలకి మీ పాత తరగతుల పుస్తకాలు పంపిణీ చేయడం, ఇలానే పాత బట్టలు బొమ్మలు కూడా ఇవ్వడం లాంటివి. ఇంకా మీ పరిసర ప్రాంతాలు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం కూడా ఒక రకమైన సహాయం లాంటిదే. ఇంకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా, మీ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం, అలాగే వాళ్ళకి టైంకి మందులు, ఫుడ్, వాటర్ ఇవ్వడం కూడా సహాయం చేయడం లాంటివి. ఇవన్నీ చిన్న చిన్న పనులే అయినా మనల్ని గొప్ప మనుషులుగా మారుస్తాయి. మనం ఇతరులకు సహాయం చేస్తే వాళ్ళు సంతోషపడతారు, మన హృదయం కూడా ఆనందంతో నిండిపోతుంది. పిల్లలు, ఇతరులకు సహాయం చేస్తే మనం ఎందుకు గొప్పవారం అవుతామో తెలుసా? మన రామాయణం, మహాభారతం మనకు అద్భుతమైన ఉదాహరణలు చెబుతాయి. మన శ్రీరామచంద్రుడు అరణ్యంలో ఉన్నప్పుడు సీతమ్మ తల్లిని రావణుడు అనే రాక్షసుడు అపహరిస్తాడు కదా, మనందరికీ తెలుసు కదా ఇది. అయితే ఆ రావణుడు తమ్ముడైన విభీషణుడు ఒకనాడు రాముడి దగ్గరికి సహాయం చేయమని వస్తారనమాట. అప్పుడు మన శ్రీరామచంద్రుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆయనకి సహాయం చేస్తారు. అంటే శత్రువైనా సరే మన దగ్గరకు సహాయం కోసం వస్తే ఖచ్చితంగా మనం సహాయం చేసి తీరాలన్నమాట. అప్పుడే మనం గొప్ప వాళ్ళం అవుతాం. ఇంకా మన మహాభారతంలో అయితే కర్ణుడు ఆయన ఉండేవారు. ఆయనతో ఎవ్వరూ ఫ్రెండ్షిప్ చేసేవారు కాదు, ఎందుకంటే ఆయన తక్కువ క్యాస్ట్ కాబట్టి. అయితే అప్పుడు దుర్యోధనుడు కర్ణుడితో ఫ్రెండ్షిప్ చేస్తారు. అందుకు బదులుగా దుర్యోధనుడితో ఎంతో నమ్మకంగా భారతం చివరి వరకు కర్ణుడు ఉంటారు. అయితే వాళ్ళ సొంత తమ్ముళ్ళు అయిన పాండవులను కూడా పక్కన పెట్టేశారు, దుర్యోధనుడితో యుద్ధం చేశారనమాట. అంటే వాళ్ళ తమ్ముళ్ళకి ఎగెనెస్ట్గా తన ఫ్రెండ్ అయిన దుర్యోధనుడి కోసం తను యుద్ధం చేశారనమాట. ఇంకా మూడో ఉదాహరణకు వస్తే మన కృష్ణుడు ఎల్లప్పుడూ అర్జునుడితోనే ఉండేవాడు. ఆయనకి కుడి భుజంలాగా భారతం మొత్తం నడిపించింది ఆయనే వెనుకుండి. అలాగే అర్జునుడు గెలవడానికి హెల్ప్ చేస్తారు. అలాగే యుధిష్ఠిరుడు ఉండేవారు కదండి, ఆయనైతే ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసేవారు. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నారు. వీరంతా ఎదుటి వారికి సహాయం చేసి గొప్ప వ్యక్తులయ్యారు. అయితే సహాయం చేయమన్నారు అని ఏది పడితే అది చేయకూడదు. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుని ఎదుటివారికి సహాయం చేయమని అర్థం కాదు. ఉదాహరణకు, మీ ఫ్రెండ్ దగ్గర పెన్సిల్ లేదు అని మీ దగ్గర ఉన్న ఒక్కగానొక్క పెన్సిల్ ఇచ్చేయటం కాదు సహాయం చేయడం అంటే. ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే ఇవ్వచ్చు. ఇంకా ఎవరైనా మీ సహాయం వద్దు అని చెబితే మీరు బలవంతం చేయకూడదు. అలాగే సహాయం అడగడం కూడా మీరు నేర్చుకోవాలి. ఏ విషయంలోనైనా ఎప్పుడైనా మీరు ఇబ్బంది పడితే వెంటనే మీ పేరెంట్స్కో టీచర్స్కో వెంటనే హెల్ప్ అని అడగాలి, సరేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.